వీళ్ళతో డాన్స్ చేయడం ఇలా కాదు. అది ఆయన క్యారెక్టర్. ఆర్జీవి నుంచి మనమేం తీసుకోవాలంటే ఫ్రీడమ్ తీసుకోవాలి, స్వేచ్ఛ. నా క్యారెక్టర్ నేను తీసుకోవాలి, మీ క్యారెక్టర్ మీరు తీసుకోవాలి, అది ఇస్తారు ఆర్జీవి. సో ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ వర్క్ చేస్తున్నాను అన్నారు కదా, సో అందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, యు ఫాలో చేస్తారా? యా, చేస్తాను. ఏంటి ఉంటాయి వాళ్ళ వర్క్ పరంగానే కదా, నా క్యారెక్టర్ని డిస్టర్బ్ చేయరు కదా. సో నా క్యారెక్టర్, నా లైఫ్ని ఏం వాళ్ళు చేయలేరు, జస్ట్ వర్క్ చేయించుకుంటారు, ఓకే అంతే. సూపర్. ఈ కిట్ మొత్తం ఎంత పడుతుంది మీకు? 2K అవుతుంది అది. అది ఇంకా చిన్నది డ్రాయింగ్ పెన్సిల్స్ సెట్ ఉంటుంది, అది 1K. ప్రతి ఒక 20K అయిపోయింది నాకు ఈ డ్రాయింగ్స్కి, ఇవన్నీ కొనడానికి 20K. అయిపోయింది. వారి దుర్మార్గులారా, నాకు నటరాజ్ పెన్సిల్ అన్ని కొనియండి రా అంటే 90% అన్ని ఫ్రీనే నేను వేసేది డ్రాయింగ్స్. అవునా? అన్ని ఫ్రీయే కదా, ఫాలోవర్ డ్రాయింగ్స్ అన్ని ఫ్రీ. అవన్నీ ఏం చేస్తారు మీరు అంటే? లైక్ నా దగ్గరే ఉంటాయి అన్ని, సేఫ్ ఉంటాయి. నాకు చాలా బాధేస్తుంది ఒక డ్రాయింగ్ నా నుంచి వెళ్ళిపోతుంది అంటే, ఎందుకో నాకు అది చాలా ఎమోషన్. నేను ఇయ్యా, ఇది నా దగ్గర నేను ఇయ్యానయ్యా. బాగుంది, చాలా బాగుంది. ఎందుకంటే ఒక 2 hours నేను స్పెండ్ చేసి ఉంటాను దాని మీద, సో కొంచెం ఎఫెక్షన్ వస్తుంది దాని మీద. ఓ ఖచ్చితంగా. మా జూనియర్ ఆర్జీవికి ఎఫెక్షన్స్ ఉన్నాయి డ్రాయింగ్ మీద, ఆయన వేసిన డ్రాయింగ్ మీద. యా, ఉండొచ్చు, అది మన ఫ్రీడమ్ కదా, నాకు అందులో ఉండాలంటే ఉండొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫ్రీడమ్. యా, సూపర్. సో ఎనీ సెంటిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు రాయిలాగా మారుతున్నాను, తగ్గుతున్నాయి. ఎందుకో ఈ మధ్య సెంటిమెంట్స్ అలా, ఎంత ఎమోషనల్ డైలాగ్ వచ్చినా సరే లైట్ తీసుకుంటున్నాను, నాకే తెలియట్లేదు. చాలా ఎమోషనల్, నేను చాలా ఎమోషనల్, అందుకే కదా సూసైడ్ వరకు వెళ్ళగలిగాను. సో ఇప్పుడు ఏంటంటే అసలు చాలా లైట్. ఇంట్లో ఫ్యామిలీలో ఏదైనా సీరియస్గా తిట్టినా, ఏదైనా ఎలిగేషన్ నా మీద చేసినా కూడా జస్ట్ లైట్. ఏమవుతుంది, స్కిప్ చేసేయడమే, ప్రాబ్లమ్ని స్కిప్ చేయడం నేర్చుకున్నాను. సరే, కాసేపు ఆర్జీవి గారిని పక్కన పెడదాము. డూ యూ థింక్ ఇస్ ఇట్ కరెక్ట్ అంటే లైక్ రాయిలా ఉండడం, ఫ్యామిలీ ఏమైనా అన్న అంటే రాయి అని అంటే నేనంటే ప్రాక్టికల్ అన్న పదాన్ని చాలా మంది వాడతారు. సో ఐఎమ్ వెరీ ప్రాక్టికల్, యూఆర్ వెరీ ఎమోషనల్, నేను పట్టించుకోను కొన్నిటిని, నువ్వు పట్టించుకుంటావు కొన్నిటిని చాలా మంది అంటారు. సో నాకు తెలిసి మీకు ఒక 22-25 ఉంటాయి కదా ఏజ్. సో ఈ ఏజ్ లోనే ఇలా ఉండడం, ఆర్ యూ థింకింగ్ లైక్ ఇట్స్ కరెక్ట్? ఎస్, కరెక్ట్, 100% కరెక్ట్. మీ వల్ల చాలా మంది బాధపడతారు కదా. అది మీ పేరెంట్స్, ఐఎమ్ ఆస్కింగ్ నాట్ అబౌట్ అదర్స్, ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ యువర్ బ్రదర్ అండ్ యువర్ సిస్టర్. బాధపడతారు కదా. బాధపడడం అంటే మనం ఇచ్చే ఇంపార్టెన్స్ బట్టి ఉంటుంది, నువ్వు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు. ఇప్పుడు నేను కెరియర్ చూస్ చేసుకోవాలి, రేపొద్దున డ్రాయింగ్ మీద వెళ్తానంటాను, నేను హ్యాపీగా ఉంటానంటాను, మ్యారేజ్ చేసుకుని అంటాను, నేను హ్యాపీగా ఉంటానంటాను. నువ్వు ఎక్కడ చూసి నా మీద కోపడుతున్నావు, కంపేర్ చేసి కోపడుతున్నావు. పక్కవాడు జాబ్ చేసుకుంటా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నాడు, నువ్వు లేవు. అండ్ పర్సనల్గా ఏం నీకు లేదు కదా, ఒకరిని కంపేర్ అంటే నీకు చేయకపోతే నీకు బాధ లేదు. సో నువ్వు నీకు జ్ఞానం రావాలి, నీకు తెలివి రావాలి అది. సో నువ్వు కంపేర్ చేయకుండా నా కొడుకులాగా డ్రాయింగ్ చేసేటోడు ఎవడో రండి. కంపేర్ చేసుకోకపోతే నీకు చూడు ఎంత పేరుంది, క్రియేటివిటీ. ఇప్పుడు వాడు మేము సపోర్ట్ చేయకపోయినా వాడు ఇప్పుడు ఒక లెవెల్కి వెళ్ళాడు సోషల్ మీడియాలో. సో ఆ ప్రౌడ్ నువ్వు తీసుకోవాలి కదా, ఎక్కడ తీసుకుంటున్నావు? లేదు, ఆలోచించింది కూడా మీకోసమే కదా. కంపేర్ చేయడం. సో మీ హ్యాపీనెస్ నేను ఎర్న్ చేయడంలో ఉంటది, కానీ నువ్వు కంపేర్ ఎక్కడ చేస్తున్నావు, పక్కన చేసి ఆ ఎర్నింగ్ చేస్తేనే నువ్వు హ్యాపీగా ఉంటావురా అని నువ్వు. సో యువర్ హ్యాపీనెస్ ఇస్ ఏంటి అంటే జస్ట్ ఇన్కమ్ చేసుకొని హ్యాపీగా ఉండడం, నో మ్యారీ, నథింగ్ అండ్ ఆల్. ఓకే, ఒక 5 years తర్వాత మళ్ళీ నేను విజయ్ని కలవాలనుకుంటున్నాను. ఐ జస్ట్ వాంట్ టు మీట్ యూ విజయ్ ఆఫ్టర్ 5 years, బికాస్ ఇంకా ఆర్జీవి అయిపోతాడు ఇప్పుడు. అప్పుడు ఆర్జీవి, ఇప్పుడు జూనియర్ ఆర్జీవి ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు మీట్ యూ సీరియస్లీ. నేను చెప్తున్నా, ఒక 5 years తర్వాత మీట్ అవ్వాలనుకుంటున్నా, బికాస్ ఇట్స్ అన్ యంగ్ ఏజ్. నాకు అర్థమవుతుంది, బికాస్ ఈ 20 to 25 ఏజ్ ఏమవుతుంది అని అంటే లైక్ ఆ బాయిల్ బ్లడ్ అనేది ఉంటుంది. సో విని అందరూ మారుతూ ఉంటారు. బట్ 25 or 20 ఆ టైంలో ఒక 5 years తర్వాత కూడా మీరు ఇలానే ఉన్నారు అని అంటే 25 to 30 హ్యూజ్ జర్నీ, అందరూ మారిపోతూ ఉంటారు. సో ఒకవేళ ఆ జర్నీ అయిన తర్వాత కూడా ఇలా ఉంటే హ్యాట్స్ ఆఫ్ టు యూ, డెఫినెట్లీ విజయ్. నేను ఉన్నన్ని రోజులు నా స్టాండ్ ఇదే, ఇంకా డీప్ గా వెళ్తాను ప్రూవ్ చేసుకోవడానికి. సో మీ మాటల్లో ఎమోషన్స్ ఆర్ నథింగ్. yes, ఇప్పుడు ఆర్జీ చెప్పేది అదే, ఏ రిలేషన్ అయినా మనకి హ్యాపీనెస్ ఇచ్చేలా ఉండాలి. మనకి హ్యాపీనెస్ ఎప్పుడు కిల్ చేస్తుందో ఆ రిలేషన్ కట్ చేయాలి. So can I ask one question? If you're comfortable. So mother, father, brother, sister is also an emotions. So why don't you leave them? ఎందుకు వదిలేయట్లేదు?
దోస్ ఆర్ ద ఎమోషన్స్ కదా. ఎమోషన్స్ నేను తీసుకోవట్లేదు కదా Mm. పాయింట్, వాళ్ళ మరి ఎమోషన్స్ ఇప్పుడు ఇస్తారు. అంటే లైక్ మీరు ఇప్పుడు వాళ్ళతో ఉంటున్నారు, యా వాళ్ళతో తింటున్నారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని యూ హ్యావ్ టు అప్డేట్ దెమ్. సో దట్స్ అన్ ఎమోషన్. Yeah. ఎందుకంటే మీరు కాల్ చేయకపోతే ఏం చేయకపోతే వాళ్ళు భయపడతారు, కంగారు పడతారు, పిల్లడు ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగింది, తిన్నాడా లేదా అని. దీస్ ఆల్ ఆర్ ఎమోషన్స్. ఎమోషన్స్ ఆర్ నాట్ ఓన్లీ లైక్ లవ్ అని కావచ్చు, రొమాన్స్ అని కావచ్చు, అవే కాదు, ఇవన్నీ కూడా ఎమోషన్స్. సో ఇవి కనుక మీరు ఫాలో అవుతున్నారంటే ఎస్, వాళ్ళ సైడ్ నుంచి ఇస్తారండి, నా సైడ్ నుంచి నా ఫ్రీడమ్ డ్యామేజ్ చేయనంత వరకు తీసుకుంటాను. యా అంతే, వాళ్ళ సైడ్ నుంచి సో ఎంత ఇప్పుడు మీ ఫ్యామిలీకి నచ్చకుండా మీరు చేసిన పనులు ఏమైనా ఉన్నాయా? నాట్ అబౌట్ ఆస్కింగ్ డ్రాయింగ్, డ్రాయింగ్ కాకుండా కాకుండా నచ్చకుండా అంటే నేనేం చేయలేదు ఇంతవరకు. ఇంకా ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఈ మూవీ. ఓకే. అంటే బేసికల్ గా మీకు బాగా నచ్చింది, యూ వాంట్ టు డూ ఇట్, బట్ చేయలేదు. డ్రాయింగ్ అనేది వదిలేసేయండి, బికాస్ యా నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ చాలా ఇష్టం. ఫ్యాషన్ డిజైన్. ఎస్, డ్రెస్ ఏదైనా డిజైన్ చేయాలి, చాలా డ్రాయింగ్స్ వేసాను నా స్కూల్ లైఫ్లో, అవే ఎక్కువ డ్రాయింగ్స్, శారీస్ డిజైనింగ్, ఏదైనా మంచి డిజైన్ చేసి డిజైనర్ అవ్వాలి అనేది చాలా డ్రీమ్ ఉండేది. తర్వాత బీటెక్ నా ఇష్టం ఏం లేదు, రిలేటివ్స్ ఫోర్స్, ఫ్యామిలీ ఫోర్స్ వల్ల వెళ్ళాను. నేను సక్సెస్ఫుల్గానే కంప్లీట్ చేశాను, నో ప్రాబ్లం. అందులో ఇష్టం లేకపోయినా కంప్లీట్ చేశాను. సో అది అది వాళ్ళ కోసమే చేశాను యాక్చువల్గా. మళ్ళీ తర్వాత ఇది వచ్చింది మళ్ళీ లైఫ్లో. అప్పటికి ఆర్జీవి గారు పరిచయం కాలేదు. లేదు, జాయిన్ అయ్యే ముందు లేరు, మిడిల్లో వచ్చారు. నాకు తెలిసి మిమ్మల్ని అందరూ జూనియర్ ఆర్జీవి అంటారేమో జనరల్ గా బయట మీ ఫ్రెండ్స్. యా అంటారు అనేవాళ్ళు. ఇంకోటి ఏంటంటే నాకు పిచ్చి అనేవాళ్ళు. ఇప్పుడు మీరు ఆర్జీవిని పిచ్చి అనే అంటారు, మేధావుల్ని. నేను అనను సార్, నేను నేను పిచ్చి అనను ఇక్కడ సార్, మీరు ఆయన్ని. మీన్స్ జనాలు, అర్థమైంది నాకు, కానీ నేను అనను. నాకు అసలకే అంటే ఆయన అంటే భయం అని అనను, కానీ హ్యావ్ అ రెస్పెక్ట్, ఒక రెస్పెక్ట్ ఉంది. ఓకే, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఆలోచించుకుంటారు, ఆయన థాట్ ప్రాసెస్ వాజ్ డిఫరెంట్. వీ కాంట్ జడ్జ్ హిమ్, రైట్? ఎవరి లైఫ్ వాళ్ళది, సో వీ కాంట్ జడ్జ్ హిమ్. సో మిమ్మల్ని కూడా పిచ్చి అని అనాల్సిన అవసరం ఎవరు అంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈ మాటలన్నీ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఒక ప్లేస్కి వచ్చి చెప్పిన తర్వాత కరెక్ట్ అన్నట్లు ఉంటుంది మీకు. ఒక ఏమి లేకుండా నేను ఎవరికి తెలియకుండా నలుగురిలో కూర్చొని చెప్తుంటే పిచ్చి లేసింది నీకు, నువ్వు ఆర్జీవి పిచ్చి పట్టింది నీకు, అది అవ్వదు, నువ్వు ఆయన అంటే సక్సెస్ అయిపోయి చెప్తారు ఫ్రీగా, నీకు అలా ఉండదు లైఫ్, నీకు అవ్వదు అంటారు. బేసికల్ గా ఎందుకు అలా అంటారు అని అంటే లైక్ సి ఆయన మూవీస్ సక్సెస్ అయ్యాయి, సో హీ వాంట్ టు బి అన్ డైరెక్టర్, అండ్ మూవీస్ సక్సెస్ అయ్యాయి, ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ మూవీస్ చేశారు. రానున్న రోజుల్లో ఏంటి అని అంటే లైక్ ఆయన చేసే సినిమాలు డిఫరెంట్ అయిపోయినాయి, సో డిఫరెంట్ జానరాలు అయిపోయినాయి కాబట్టి అందరూ అలా అంటున్నారు తప్ప మేబీ మీరు ఇలా ఉండి మీరు సక్సెస్ అవ్వచ్చు, ఎవరికి తెలుసు. Yes, so Mr. Junior RGV, thank you for this drawing, and it's really nice to talk with you, but గుర్తు పెట్టుకోండి, after 5 years definitely we will meet you. నేను డెఫినెట్లీ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని మీట్ అవుతాను, మీరు ఎంత మారారు అన్నది నేను చూడాలనుకుంటాను. సోషల్ మీడియా కూడా ఉంది, సో అందులో చూడండి. నేను ఇంకా ఇప్పుడు మీరు చూస్తాను నా ఫాలోవర్స్, నేను ఏంటంటే క్యూట్ బాయ్, సైలెంట్ గా మంచిగా డ్రాయింగ్ చేస్తారు, అడిగిన వెంటనే డ్రా చేస్తానంటే మంచివాడనే, నేనేం చెడ్డేం కాదు, జస్ట్ నా మైండ్ ఏంటో తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళకి, వీడు ఇలా ఉన్నాడు ఏంటంటే. ఇప్పుడు ఇంకా నేను ఇలా ఈ టైప్స్ రీల్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, యు వాంట్ టు డు అ రీల్. యా, అప్పుడు మీకు తెలుస్తుంది, నా అప్డేట్ తెలుస్తుంటది నేను ఏంటి. షూర్, డెఫినెట్లీ. అండ్ పోను రానున్న రోజుల్లో మన ఈ జర్నీ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మన విజయ్ సిన్హా సంగతి అనమాట. సో విజయ్ సింహ అని మొదలు పెట్టాను, నాకు జూనియర్ ఆర్జీవి పేరు వచ్చేసింది, అండ్ నాకు ఒక మంచి ఆర్ట్ని వేసి గిఫ్ట్ చేశాడు అనమాట. సో దిస్ ఇస్ దాట్. సో థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగుంది, డీటెయిలింగ్ అది కూడా చాలా చాలా బాగుంది. నేను కుంకుమ పెట్టి పెట్టుకున్నాను కానీ అది కూడా గీశారనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ విజయ్, ఇట్స్ రియలీ నైస్ టు టాక్ విత్ యూ. ఆల్ ద బెస్ట్ మా. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ